హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒక భాష కాదండి, వివిధ భాషల్లో రిలీజ్ అయిన మూవీ మనకందరికి తెలిసిందే 'సలార్' మూవీ, ప్రభాస్ గారి మూవీ. అందులో మంచి క్యారెక్టర్ పోషించిన మన రాకేష్ గారు మనతోని ఉన్నారు. 'సలార్' మూవీ వరకు ఎలా తన జర్నీ ఉందో తన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు బ్రో? ఫైన్ అండి. ఆర్టిస్ట్ అనేవాడు ఒక డైలాగ్ చెప్పేసి అక్కడ పక్కన కూర్చుంటారు. ఆఫ్టర్ ద టెక్నీషియన్స్ ని చూస్తే మీరు ఏం నేర్చుకున్నారంటే, టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ అసలు కూర్చోడు. ఏం చేయాలి, నెక్స్ట్ సీన్ ఏంటిది అంటే చూస్తుంటారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ అవును. ఏం నేర్చుకున్నారు అంటే, ఆర్టిస్ట్ ఒక డైలాగ్ నేర్చుకుని అక్కడ చెప్పేసి మళ్ళీ సైడ్కి వచ్చేస్తారు. లేదంటే నేను observation మీరు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. టెక్నీషియన్స్ దగ్గర నేను నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు నేర్చుకోవడానికి నాకు ఆ సబ్జెక్ట్ తెలీదు. బట్ అవును. నేను బ్యాలెన్స్ టైం నాకు షార్ట్ లేని టైం అంతా ఆ యాక్టర్స్‌ని అబ్జర్వ్ చేసేవాడిని. అచ్చా. శ్రీను ఆనంద్ గారు వాళ్ళు హౌ దే ఆర్ స్విచ్ ఆన్ టు ద క్యారెక్టర్ అనేది అలా అందరిని అబ్జర్వ్ చేసేవాడిని. ఆ అబ్జర్వేషన్‌లోనే లెర్న్ అలాట్. ఎందుకంటే టెక్నీషియన్స్ ఇక్కడ వాళ్ళు ఆర్టిస్టులు ఇంకా కొంచెం మెంటల్‌గా కష్టపడతారు. వాళ్ళు అవును. ఫిజికల్‌గా చాలా Yes, అదే కష్టపడతారు. అంటారు. కెమెరాస్ మోయడం అవును. దగ్గర నుంచి కెమెరామ్యాన్‌తో సహా ఇంకా బా రావాలి, ఇంకా బా తీయాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. నేనది తెలుసు కాబట్టి నాకది నేను వాళ్ళని యాక్టర్స్‌ని అయితే అబ్జర్వ్ చేస్తాను. Actors. చుట్టూ ఉన్న యాక్టర్స్‌ని, ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కొంతమంది బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఉమ్. మనకి ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ వస్తే ఎలా చేయొచ్చు, ఈ థాట్ ప్రాసెస్‌లో ఆలోచిస్తా. అన్నీ ఆలోచిస్తా. ఓకే. 'సలార్' తర్వాత సెల్ఫీస్ ఎంతమంది దిగారు మీతోని? ఆ! మంచినే వేలు అంటే ఇప్పుడు సెల్ఫీస్ దగ్గర అలాగని చూసి ఇతన్ని ఎక్కడో అనే దాకానే వచ్చాను. అంటే ఒక 2 సార్లు అడుగుతారు ఇలాగా. అడుగుతారు. ఓకే. రికగ్నైజ్ ఫేస్ అయిపోయింది గదా! ఇండస్ట్రీ రికగ్నైజ్ చేస్తే చాలండి. అంతే. ఆడియన్ అనేది బావుంటే ఎప్పుడైనా వాళ్ళు ఎందుకంటే వీళ్ళే కదా అక్కడ తీసుకెళ్ళేది. అవును. ఇది నేను చిన్న క్యారెక్టర్ ఇందులో 'సలార్‌లో'. అయితే ఏంటంటే ఇంతవరకు చేసిన చాలా ఫిల్మ్స్ వరకు చాలామందికి తెలీదు. అవును. నేను ఇది ఒకటే కాదు ఇంకా చేశాను చాలా నేను. సో, అది చెప్పుకోవాలి నాకు ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ కదా! అవును. అందుకు పర్టిక్యులర్‌గా నేను మీడియా ముందుకొచ్చి చెప్తున్నాను గానీ, యెస్. యెస్. నాకు ఏ క్యారెక్టర్ అయినా నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఆడియన్ కన్నా ఇండస్ట్రీ గుర్తించాలనే థాటే ఎక్కువుంటుంది. ఓకే. వాళ్ళైతేనే మనల్ని ఎలివేట్ చేయగలరు, కొంచెం నమ్మగలరు. ఓకే. మీరు జేసిన ఇన్ని మూవీస్‌లో బెస్ట్ డైరెక్టర్ అనిపిచ్చేది ఎవరిది నచ్చింది బాగా మీకు? అందరూ బెస్ట్ డైరెక్టర్సే అండి. కొన్ని మిస్ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే విజన్ లేకుండా అన్ని కోట్లు ఖర్చు పెట్టో, లేకపోతే అన్ని కోట్లు ఖర్చు పెట్టించో సినిమా తీయరు. అందరూ బెస్టే. యాజ్ ఆఫ్ నౌ నేనిప్పుడు నాకు హెల్ప్ అయ్యి నాకు కెరీర్ ఇచ్చింది కాబట్టి ఇదనుకోవచ్చు. మధ్యలో ఏంటంటే చాలామందున్నారు. నా ఫస్ట్ డైరెక్టర్ 'సిరాజ్ కల్లా' గారి దగ్గర నుంచి 'ప్రశాంత్ నీల్' గారి దాకా ఆ! అందరూ 'పవన్ సాధనేని' అన్న, 'సుమన్ పాతురి' అని ఇలా అందరూ బెస్ట్ డైరెక్టర్సే. అందరూ బెస్ట్ టెక్నీషియన్స్. అంటే ఒకటుంటది. ఆర్టిస్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి డైరెక్షన్‌లో జేయాలి. నేను ఈ బ్యానర్‌లో జేయాలని ఉంటది. మీకు రాకేష్ గారికి ఎలాంటి బ్యానర్‌లో జేయాలని ఉందండి? నాకు అది ఆ కోరికలు అన్ని చోట్ల చేయాలి. ముందు ఆర్టిస్ట్‌గా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఐయామ్ నాట్ ఎ డ్రీమర్. నాకు ప్రెజెంట్‌లో ఇంకా ఈ రేపు ఏ షూటింగ్ ఉంటది, ఎల్లుండి ఏముంటది, అవతల ఏముంటది. ఈ షూటింగ్స్ వెళ్ళాలి, ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకునేది మనం ఇంప్రెస్ చేయాలి డైరెక్టర్‌ని. ఆ త్రూ ఆడియన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది తప్పించి నాకు ఆ కోరికలు ఏం లేవంటే ఈ పలానా డైరెక్టర్‌తో ఇలా అందరితో చేయాలని ఉంటుంది. అవును. మన దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇండియాలో తెలుగు ఇండస్ట్రీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. యెస్. అన్ని రకాలు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా 'చంద్రశేఖర్ రెడ్డి' గారి దగ్గర నుంచి, 'రాజమౌళి' గారి దగ్గర నుంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ కొత్త థీమ్స్‌తో చేసేవాళ్ళు ఉన్నారు. సో, మనకి అంతమందితో చేస్తేనే కదా ఆకలి తీరేది. ఆ ఫీలింగ్ చెయ్యాలని కోరిక అంతే. ఓకే. ఈ పర్టిక్యులర్ అని ఏం లేదండి. అందరూ ఇష్టం. ఒకవేళ రాకేష్ గారికి హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారా? చేయనండి. అయ్యో! ఎందుకు? అంటే నాకు తెలుసు కదా! రియాలిటీలో బతికితే నాకు నేనేంటో తెలుసు. హ్మ్. అంటే లీడ్ వేరు, హీరో వేరండి. యాహ్! హీరోగా అయితే నేను చేయను. హ్మ్. లీడ్ అయితే ఐ కెన్ మేనేజ్. ఎందుకంటే కొన్ని సినిమాలు చేశాను. సెకండ్ లీడ్, థర్డ్ లీడ్ కింద. ఓహో! 'అత్తారిల్లు' అని చెప్పాను కదా! అవును. అందులో 'డీ ఫర్ దోపిడీలో'. ఓకే. అయితే ఏంటంటే అది ఫెయిల్ అయింది. మరి మేబీ లైక్ 'అత్తారిల్లు' సినిమా కొంచెం అయింది కానీ మంచి క్యారెక్టర్‌ని బయట ఆర్టిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. సూపర్ డైరెక్టర్ అతను కూడా 'కళ్యాణ్' గారని. ఓకే. ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ చేశారు. అది అది దాన్ని బట్టి మనం గెస్ చేయలేం కదా! అదే. హిట్ ఫ్లాప్‌తో పర్సన్ జడ్జ్ చేయలేం. సో, మంచి లీడ్ వచ్చినా కూడా ఐ కెన్ మేనేజ్. అంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలు. ఇలా కాదు ఇలా అని చిన్న హెల్ప్ చేస్తే నేను త్రూ ఔట్ క్యారీ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్ అనే నేను ఫీల్ అవుతా. ఓకే. ప్రూవ్ చేసుకుంటా వర్క్‌షాప్స్‌కి వెళ్ళన్నీ కూడా. ఏంటంటే అవకాశం రావాలి. అది ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా అవకాశం మంచి రోల్ రావాలి అంతే. ఓకే.
సలార్ నుంచి ఒక బాధ్యత పెరిగింది. అంటే రికగ్నైజ్ అయింది. ఇప్పుడు రాకేష్ గారు అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంచుకునే క్యారెక్టర్స్ ఎలా ఎంచుకోబోతున్నారు అంటే జనాలు ఇంకా ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు రాకేష్ కనిపించాడంటే ఆ క్యారెక్టర్ అని అంటుంటారు. అంటే జనాల ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇంకా అంత పెద్ద స్టేజ్కి వెళ్ళలేదు లేదు. కానీ అంటే ఇప్పుడు మీరు 50% అయినా రీచ్ అయ్యారు. ఇప్పుడు రాకేష్ అంటే గుర్తుపట్టేట ఫలానా ఆ, సలార్ అబ్బాయి సలార్ అంటారు. రాకేష్ అని అంటారు. అంటున్నారు. అదే అంటున్నా. అయితే చూసింగ్ అంటే స్టోరీలో టచ్ ఉన్న క్యారెక్టర్ అయితే Yes. అది కొంచెం ఆడియన్కి వెళ్ళొచ్చు అవును. అనేది ఒక కోరిక అండి. అలాంటి క్యారెక్టర్స్ వస్తే అని వెయిట్ చేస్తాను అంతే. ఓకే. అంటే మరి ఇప్పుడు ట్రై చేస్తే హీరో ఫ్రెండ్స్ దాంట్లో ఒకటని అంటే అన్ని హీరో ఫ్రెండ్స్ కాదు, అవును. హీరో ఫ్రెండ్స్ త్రూ అవుట్ ఉంటుంది. ఇలాంటివి లేకపోతే బ్యాక్గ్రౌండ్ కాకుండా కొంచెం మంచి క్యారెక్టర్ అయితే వెళ్దాం ఆ ప్యాటర్న్లో. ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్ పెట్టుకుంటా. Yes. ఆ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా ఒకరోజు క్యారెక్టర్ అయినా నేను చాలా హోంవర్క్ చేసుకుంటా దాని గురించి. ప్రిపేర్ అయ్యి ఇలా చేయనా అలా చేయనా వాళ్ళని ఒప్పించడం కోసం చాలా ట్రై చేస్తాను. వాళ్ళు ఇఫ్ దే ఆర్ యాక్సెప్టెడ్ నా విజన్ నేను ఇలా అనుకున్నాను అన్న ఇలా చేయనా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కోసం ట్రై చేస్తా. సో మంచి క్యారెక్టర్స్ అయితే నాకు హెల్ప్ అవుతుందని అలాగే ఉంటా. అలాగే ఉంటారు. పర్టికులర్గా కాదు. ఓకేనండి. సూపర్. సల్లార్‌లో చూసిన రాకేష్ వేరే, ఇక్కడ చూసిన రాకేష్ వేరే. మాకు హ్యాపీగా ఉంది. అండ్ సల్లార్ టీమ్‌కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంత్ సార్కి, ప్రభాస్ గారికి, హుంబాలే ఫిల్మ్స్కి అండ్ నాకు సపోర్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ అందరికి కూడా థ్యాంక్స్ సో మచ్. మీ వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంతే. ఓకే. సూపర్. మంచి మంచి అవకాశాలు రావాలి. మళ్ళీ మళ్ళీ మా ఇంటర్వ్యూస్‌కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.